పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రామ్ టెంపుల్ రామ మందిర ప్రారంభం జరగబోతోంది. ఇది ఒక భారీ ఈవెంట్గా జరగబోతోంది. అనేక దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. సో అనేక మత పెద్దలు, అనేక మంది మత పెద్దలు దేశ విదేశాల నుంచి రాబోతున్నారు. ప్రధానమంత్రి సాక్షాత్తు ప్రారంభించబోతున్నారు. ఇది సహజంగానే దీన్ని ఊరూరా ఒక పెద్ద యాక్టివిటీగా నిర్వహించాలని ఇప్పటికే ఆర్ఎస్ఎస్ పిలిపించింది. మీకు గుర్తునే ఉంటుంది, రామ్ మందిర ఉద్యమం జరిగినప్పుడు కూడా బీజేపీ రామ్ టెంపుల్ మూమెంట్ను గ్రామానికి వాడకు తీసుకెళ్ళటానికి ప్రతి కుటుంబం నుంచి ఒక ఇటుక అనే పిలిపించింది. వాస్తవంగా ఆ పిలుపుల ఉద్దేశం ఏంటంటే జనబాహుల్యాన్ని, ప్రజాబాహుల్యాన్ని రామమందిర ఉద్యమంలో భాగస్వాములు చేయడం అనేది లక్ష్యం. ఆ లక్ష్యం ఆధ్యాత్మికమైన మతపరమైన లక్ష్యమే కాదు, దాని చుట్టూ రామ్ టెంపుల్ చుట్టూ నిర్మించిన రాజకీయ ఉద్యమాన్ని కూడా ఇది ఒక రకమైన జనాకర్షణ కార్యక్రమం. ఇప్పుడు దాదాపు అదే రకం, అంటే అద్వానీ రామ్ రథయాత్ర సందర్భంగా, రామ్ టెంపుల్ మూమెంట్ సందర్భంగా ఏ రకమైన జన బాహుల్యాన్ని ఇన్వాల్వ్ చేశారు, ఇప్పుడు కూడా అలా చేయాలి అన్న ఆలోచనలో సంఘ్ పరివార్ ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇటీవల ప్రకటించాడు కూడా, దీన్ని ప్రతి గ్రామంలో ఉన్న టెంపుల్లో ఈ సందర్భంగా ఉత్సవాలు చేయాలి, జన ఉత్సవం లాగా దీన్ని నిర్వహించాలి అని పేర్కొన్నారు. అంటే జనవరిలో అయోధ్యలో రామ్ టెంపుల్ ప్రారంభమే కాదు, అది ప్రతి ఊరిలో, ప్రతి వాడలో, ప్రతి గుడిలో, ప్రతి జన సమూహంలో దీన్ని ఒక భారీ ఉత్సవంగా జరుపుతున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సో అందువల్ల దీని ఆధారంగా భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద రాజకీయ లక్ష్యాన్ని కూడా ఎంచుకున్నట్టుంది. ఈ లక్ష్యంలో మొదటిది ఏంటంటే బీజేపీ కోర్ ఐడియాలజికల్ ప్రిన్సిపల్స్ అయినటువంటి రామ్ టెంపుల్, ఆర్టికల్ 370, ఉమ్మడి పౌరస్మృతి, ఈ మూడిట్లో ఆర్టికల్ 370 రద్దయింది. ఇప్పుడు చూడండి, బీజేపీ తన మూల సిద్ధాంత నినాదమైన రామమందిర నిర్మాణాన్ని సాధించింది, ఇది బీజేపీ వల్లనే సాధ్యమైంది అనేది మొదటి మెసేజ్ పంపడం. రెండవది, నరేంద్ర మోడీ నాయకత్వంలో కనుక ఇది సాధ్యమైంది, మోడీ హైతో ముమ్కిన్ హై అన్నట్లు మోడీ వల్లనే ఇవాళ ఆర్టికల్ 370 రద్దయింది, రామ్ టెంపుల్ సాధ్యమైంది, రేపు ఉమ్మడి పౌరస్మృతి కూడా సాధ్యమవుతుంది అని మోడీ నాయకత్వాన్ని మెజారిటీ రిలీజియస్ బిలీఫ్ ఉన్న వాళ్ళలో పంపించడం అనేది రెండో లక్ష్యం. ఇప్పటికే మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కూడా అమిత్ షా రామ్ టెంపుల్ పేరు ప్రస్తావిస్తూ ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో కూడా భాగమైంది. మూడవది ఏంటంటే సెన్స్ ఆఫ్ హిందూ ప్రైడ్, అంటే బీజేపీ సంఘ్ పరివార్ రామ్ టెంపుల్ మూవ్మెంట్, రామ్ టెంపుల్తో అసోసియేట్ అయి ఉన్న పాలిటిక్స్లో కీలకమైనది ఏంటంటే ఒక సెన్స్ ఆఫ్ హిందూ ప్రైడ్. అంటే ఇప్పటిదాకా ప్రతిపక్షాలు మైనారిటీల బుజ్జగింపు, మైనారిటీల సంతుష్టీకరణ, మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ నడిపింది. దీనికి కౌంటర్గా మెజారిటీ మతస్థుల విక్టిమ్హుడ్, వీళ్ళు మెజారిటీ మతస్థులు బాధితులు, మెజారిటీ మతస్థుల మనోభావాలు, ఆత్మగౌరవం ఎవరికీ పట్టింపు లేదు, ఒక్క బీజేపీ మాత్రమే మెజారిటీ మతస్థుల మనోభావాలకు సింబల్గా ఉంటుంది అని ఒక సెన్స్ ఆఫ్ హిందూ ప్రైడ్ను నిలబెట్టిన పార్టీగా బీజేపీని, నిలబెట్టిన నాయకుడిగా మోడీని ప్రజెంట్ చేయడం, ఇది మూడవది. నాలుగవది ఏంటంటే ఇటీవల కాలంలో రామ్ టెంపుల్ టైంలో కూడా మనం చూసాం, మండల్ వర్సెస్ మందిర్ నడిచింది. ఇప్పుడు కూడా మళ్ళీ మండల్ పాలిటిక్స్ ముందుకు వచ్చాయి. కుల జనగణన, కాస్ట్ సెన్సెస్, రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేయాలి, కొత్త సెక్షన్లకు రిజర్వేషన్లు, సోషల్ జస్టిస్ పాలిటిక్స్, ఇవి మళ్ళీ ముందుకు వచ్చాయి. అందువల్ల ఈ పాలిటిక్స్ బీజేపీని అన్కంఫర్టబుల్ చేస్తాయి. ఎందుకంటే మెజారిటీ మొబిలైజేషన్ పైన, మెజారిటీ హిందూ మొబిలైజేషన్ పైన ఆధారపడ్డ పార్టీ కనుక మతం ఆధారంగా, హిందుత్వ ఆధారంగా మెజారిటీ ప్రజల్ని యాక్కేం చేయాలి పొలిటికల్గా బీజేపీ ప్రయత్నిస్తుంటే, ఈ కాస్ట్ సెన్సెస్ ఆటోమేటిక్గా దానికి యాంటీడోట్గా, దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందువల్ల ఇప్పుడు మళ్ళీ రౌజ్ అవుతున్న ఈ సోషల్ జస్టిస్ పాలిటిక్స్ను హిందుత్వ ఆధారంగా ఎదుర్కోవడం అనేది
4వ లక్ష్యంగా ఉంటుంది. 5వది ఏంటంటే హిందూ ప్రైడే కాదు, నేషన్ ప్రైడ్, హిందూ ప్రైడ్ని మిక్స్ చేసి చూపెట్టడం. అందుకే ఇతర దేశాల నుంచి కూడా ప్రతినిధులు, అధికారిక బృందాలకు కూడా వస్తాయని అంటున్నారు. ఆ రకంగా హిందూ నేషనలిజం అనే సంఘ్ పరివార్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకోవడం. అంటే ఇప్పటిదాకా ప్రభుత్వ వ్యతిరేకతను దేశ వ్యతిరేకతగా చూపినట్లే ఇప్పుడు హిందూ ప్రైడ్ ఈజ్ ఈక్వలెంట్ టు నేషనల్ ప్రైడ్ అనే డైమెన్షన్ను ముందుకు తెస్తారు. అందువల్ల హిందుత్వంతో పాటు నేషనలిజం అనేది బీజేపీ రాజకీయ ఆయుధం. ఆ ఆయుధాన్ని ప్రయోగిస్తారు. 6వది ప్రతిపక్షాలలో గందరగోళం సృష్టించడం. సో ప్రతిపక్షాలు దీనికి రియాక్ట్ కావటానికి రకరకాల ఇబ్బందులు. ఒకటి, వ్యతిరేకిస్తే మెజారిటీ హిందూ ఓట్లు పోతాయి, అనుకూలిస్తే మైనారిటీ ముస్లిం ఓట్లు పోతాయి. అందువల్ల అటు ఇటు కాకుండా సాఫ్ట్ హిందుత్వాను ఈ పార్టీలు అనుసరించే వైఖరి ఉంది. సాఫ్ట్ హిందుత్వ కూడా ఒక రకంగా బీజేపీ వైఖరిని ఎండార్స్ చేయడమే. ప్రజలు సాఫ్ట్ హిందుత్వాల మధ్య సహజంగానే హిందుత్వాన్ని కోరుకుంటారు. సాఫ్ట్ హిందుత్వాన్ని ఎందుకు కోరుకుంటారు? సో అందువల్ల బీజేపీ పాలిటిక్స్కు ఒక సెక్యులర్ ఆల్టర్నేటివ్తో వెళ్ళలేని ప్రతిపక్షాల బలహీనతను కూడా తమకు అనుకూలంగా మలుచుకోవడం అనేది బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగం. 7వది, దేశంలో ఎకానమీ ఒక సవాల్గా మారింది. ఇప్పటికీ ద్రవ్యాల ధరలు పెరుగుతున్నాయి, ఉల్లిగడ్డల ధరలు సంచరీ కొట్టాయి. ఇప్పుడు రాబోయేది కరువు సమయం, ఎందుకంటే చాలా ఆహార ఉత్పత్తుల ధరలు పెరగబోతున్నాయి. వరల్డ్ వైడ్గా రైస్, వీట్ ధరలు కూడా పెరిగాయి. మనం చూసాం ఇటీవల టమాటా, ఆలుగడ్డలు, కూరగాయల ధరలు పెరగడం చూసాం. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరల ప్రభావానికి లోను కాబోతున్నాయి. వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది సీరియస్ సమస్యగా ముందుకు రాబోతుంది. ఎకానమీ గ్రోత్ రేట్తో సంబంధం లేకుండా రియల్ ఇన్కమ్స్ తగ్గిపోతున్నాయి. అలాగే హౌస్ హోల్డ్ డెట్, ప్రజలు కుటుంబాల అప్పు భారం పెరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ లెక్కలు చెప్తున్నాయి. లే ఆఫ్స్, హైరింగ్ తగ్గిపోతుంది, లే ఆఫ్స్ పెరుగుతున్నాయి. సో ఈ ఎకనామిక్ కన్సర్న్స్ ఎప్పుడు కూడా బీజేపీని ఇబ్బంది పెడతాయి. ఇప్పుడు రకరకాల సర్వేల్లో కూడా ఎకనామిక్ పర్ఫార్మెన్స్ పైన మోడీకి చాలా తక్కువ మార్కులు వచ్చాయి. సో అంతకుముందు పుల్వామా, బాలాకోట్ వచ్చి 2019 ఎన్నికల్లో కాపాడింది. సో 2024 ఎన్నికల్లో కూడా ప్రజలు తమ రియల్ ఇష్యూస్ పైన రెస్పాండ్ కాకుండా ప్రజల్ని ఎమోషనల్ ఇష్యూస్ పైన సమీకరించడం అనేది బీజేపీ విధానంగా ఎప్పుడు ఉంది. ఇప్పుడు ప్రజలు ఈ ఎకానమీ, అన్ఎంప్లాయ్మెంట్, రియల్ ఇన్కమ్స్ పడిపోవడము, హౌస్ హోల్డ్ డెట్ పెరగడము, ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరగడము, వీటి దేనికి రియాక్ట్ కాకుండా కేవలం ఒక మతపరమైన అంశం ముందుకొచ్చి ప్రజలు తమ దైనందిన ఆర్థిక సమస్యల మీద కాకుండా భావోద్వేగపరమైన అంశాలపైన రియాక్ట్ అయ్యేలా చేయడం ఇందులో 7వ అంశం. 8వది, డిఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం పైన చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ నాయకులు రామ్ చరిత్ మానస్లో దళిత బహుజనులను అవమానించారని చెప్తూ ఒక రకమైనటువంటి హిందుత్వ ఐడియాలజీకి సామాజిక న్యాయము, అణగారిన కులాలు, ఆ కులాల పట్ల వివక్ష, కుల వ్యవస్థ అనే అంశాల ఆధారంగా ఒక ఐడియాలజికల్ కౌంటర్ను ప్రవేశపెట్టారు. సో ఈ ఐడియాలజికల్ కౌంటర్ బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ కూడా ఇబ్బంది. బీజేపీ ఒకవైపు హిందుత్వ చెప్తూనే మరోవైపు అనేక కులాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. సో ఆ బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ను అన్సెటిల్ చేసేటువంటి క్యాంపెయిను సనాతన ధర్మం పైన కామెంట్స్ అయినా, రామ్ చరిత్ మానస్లో అణగారిన కులాల ప్రస్తావన కానీ, ఇలాంటి అంశాలు తెచ్చేటప్పుడు బీజేపీ హిందుత్వకు ఒక పెద్ద క్వశ్చన్ జనం నుంచి వస్తుంది. ఎందుకంటే దేశంలో మెజారిటీ ప్రజలు అణగారిన కులాలకు చెందినవారు, దళిత బహుజనులే మెజారిటీ. అందువల్ల ఆ రకమైన ఐడియాలజికల్ కౌంటరు బీజేపీని ఇబ్బంది పెడుతుంది. అందుకే మీరు సనాతన ధర్మంపై కూడా బీజేపీ ఆశించిన రీతిలో స్పందన రాలే. సో ఇప్పుడు ఈ సనాతన ధర్మ, సామాజిక న్యాయము, అణగారిన కులాల ఆత్మగౌరవము అనే అంశాలకు వాటిని కార్పెట్ కింద తోసేయడానికి,
వాటిని ఇర్రెలవెంట్ చేయడానికి, వాటి ప్రభావాన్ని కౌంటర్ చేయడానికి కూడా రామ్ టెంపుల్ ప్రారంభాన్ని బీజేపీ ఒక ఆయుధముగా ఉపయోగించుకోబోతోంది.